our హాస్పిటల్స్లో ఎవ్రీ టైమ్ ఈ ట్రీట్మెంట్స్ అనేవి చక్కగా జరుగుతూ ఉంటాయా? ఎస్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా దగ్గరికి లాస్ట్ ఇయర్ ఒక పేషెంట్ వచ్చారు. షీ ఆల్రెడీ హ్యాడ్ మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫర్. లాస్ట్ 5 years నుంచి సంవత్సరానికి ఒకసారి బ్లడ్ ఎక్కించుకుంటున్నారు. వాళ్ళలో తగ్గిపోతుందని మళ్ళీ ఎక్కించుకుంటున్నారు. అట్లా లాస్ట్ 4 years నుంచి అవుతానే ఉంది. సో షీ కేమ్ హియర్, సార్ నేను ఎన్నిసార్లు బ్లడ్ ఎక్కించుకుంటున్నా నాకు బ్లడ్ పెరగట్లేదు సార్, నాకు ఎంత డాక్టర్లు చెప్తున్నారు, ఫుడ్ ద్వారా కూడా నేను ఆకుకూరలన్నీ బాగానే తింటున్నాను, అయినా సరే నాకు రక్తం పెరగట్లేదు సార్, ఇది చూడండి మీరు అంటే అప్పుడు మేము కొన్ని ఐరన్ డెఫిషియన్సీ, అబ్జార్ప్షన్ డిఫెక్ట్స్ కిందకి చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత ఆవిడకి పేగుకు సంబంధించిన అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉందన్నమాట. సో దానికి సంబంధించిన గ్యాస్ట్రోఎంట్రాలజీ సార్కి పంపించి ఆయన చూసి మెడిసిన్స్ పెట్టిన తర్వాత ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 year నౌ. ఫాలోఅప్కి వస్తూ ఉంటుంది. హర్ బ్లడ్ ఈజ్ మెయింటైనింగ్ వెల్, షీఈస్ కంఫర్టబుల్ అండ్ షీఈస్ వెరీ హ్యాపీ. కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే మనకి లాంగ్ టర్మ్లో సొల్యూషన్ దొరుకుతుంది.